మాజీ సీఎం జగన్ ప్రజా దర్బార్ చికెన్ మేళాకు ఎగబడ్డ జనం అంబులెన్స్ లో మహిళ ప్రసవం మహాశివరాత్రి సందడి మరిన్ని విశేషాలను మన ఊరు మన వార్తల్లో చూద్దాం। మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో ప్రజా దర్బార్ నిర్వహించారు। ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు। జగన్కు అర్జీలు ఇచ్చేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రజలు భారీగా తరలివచ్చారు। మరోవైపు కొత్తగా పార్టీ పదవులు పొందిన నేతలు జగన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు। పార్టీని బలోపేతం చేసేందుకు ప్రజల తరపున పోరాడాలని వారికి జగన్ సూచించారు। ప్రజా దర్బార్లో వైసీపీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు। వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డును బీఆర్ఎస్ నేతలు సందర్శించారు। మిర్చి యార్డును పరిశీలించి రైతులతో వారు మాట్లాడారు। మిర్చి ధర బాగా తగ్గిందని బీఆర్ఎస్ నేతల ముందు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు। పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు। వెంటనే మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు। ధర పెంచుకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని ఎర్రబెల్లి హెచ్చరించారు। మార్కెట్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ముందుకు రావాలి, ఇద్దరు కలిసి కొనాలి। 25,000 క్వింటా కొనేదాకా మేము వదిలిపెట్టేది లేదు। ఎంతకైనా పోరాటం। మేము ఇప్పుడు 15 రోజుల బట్టి ఓపిక పడ్డాం, ఏదైనా కొద్దిగా దిగి వస్తుందేమో అని। మొదలు మేము దిగి రైతుల తరఫున మాట్లాడితే అరే ఎంబడే పడతా అన్న చూసిన 15 రోజుల నుంచి అవస్థ పడతా అంటే రైతులు ఫోన్లు చేసి ఆవేదన చెప్తా అంటే ఇవాళ చూడలేక ఇవాళ ప్రభుత్వానికి ఇప్పటికైనా బుద్ధి వస్తుందేమో। అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలనిచ్చిందని జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర అన్నారు। గోదావరి ఖనిలోని ఫంక్షన్ హాల్లో జరిగిన రామగుండం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు। 14 నెలల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు। పదవి వ్యామోహంతో ప్రజలను ఆర్థికంగా నష్టపరుస్తున్నారని అన్నారు। 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్వతోముఖాభివృద్ధి సాధించిందని అన్నారు। ప్రతి కుటుంబానికి కుల ప్రాతిపదిక అన్ని రకాల సంక్షేమ పథకాలు అందించామన్నారు। భవిష్యత్తులో రాష్ట్రంలో మళ్లీ గులాబీ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు। ఈ సమావేశంలో రామగుండం కార్పొరేషన్లోని నాయకులు, పాలకుర్తి అంతర్గా మండలాలకు చెందిన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। భారతదేశంలోనే అగ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం అనేక విధాలుగా చెమటొచ్చి 10 ఏళ్ల ప్రగతి పాలనను కేసీఆర్ గారు చేసినారు। కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 17 నెలల్లోనే ఇలా బడ్జెట్లో నిధులలో ప్రజల సంక్షేమ పథకం। నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో బర్డ్ ఫ్లూపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు। పౌల్ట్రీ బ్రీడర్స్ కోఆర్డినేషన్ అసోసియేషన్, నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ, వెంకటేశ్వర హాచరీ కంపెనీ ఆధ్వర్యంలో ఫ్రీ చికెన్ మేళా నిర్వహించారు। ఉచిత చికెన్ ఎగ్ మేళాకు జనం ఎగబడ్డారు। 200 కేజీలతో చికెన్ మంచూరియా, చికెన్ పకోడీ తయారు చేశారు। 2000 గుడ్లను పంపిణీ చేశారు। చికెన్ తినడం వల్ల ఎటువంటి వైరస్ సోకదని, WHO నిబంధన ప్రకారం చికెన్ 70% వేడిలో ఉడకబెట్టి తింటే ఎటువంటి ఇబ్బందులు రావన్నారు నిర్వాహకులు। హిందూపురం పారిశ్రామిక వాడలోని ప్రీకార్డ్ బి మిల్ మూసివేతను నిరసిస్తూ కార్మికులు పుట్టపర్తిలో ఆందోళన చేశారు। 42 ఏళ్లుగా పరిశ్రమ అభివృద్ధికి కార్మికులు కృషి చేస్తే అర్ధాంతరంగా మూసివేయటం తగదని కార్మిక నేతలు చెప్పారు। ఏళ్ల తరబడిగా పరిశ్రమనే నమ్ముకుని పనిచేస్తున్న కార్మికులు జీవనోపాధిని కోల్పోయారని వారు ఆవేదన వ్యక్తం చేశారు। పరిశ్రమ యథావిధిగా కొనసాగేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని పీడీ లక్ష్మి నిధి లిమిటెడ్ కార్యాలయం వద్ద ఖాతాదారులు ఆందోళన చేశారు। 20,000 డిపాజిట్ చేస్తే 45 రోజుల తర్వాత 1,00,000 లోన్ ఇస్తామని చెప్పి బ్యాంక్ సిబ్బంది ₹1,00,000 వసూలు చేసింది। 3 నెలలు దాటినా లోన్ గురించి బ్యాంక్ అధికారులు పట్టించుకోవటం లేదని ఖాతాదారులు ఆరోపించారు। ఖాతాదారులు సిబ్బంది మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది। లక్ష్మీ నిధి కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిపాజిట్దారులు డిమాండ్ చేస్తున్నారు। ఇక్కడ పీడీ లక్ష్మీ నిధి బ్యాంక్ అని చెప్పేసి ఒక 4 నెలలు ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేశారు। ఇక్కడ వచ్చేసి 25,000 డిపాజిట్ చేస్తే ₹1,00,000 లోన్ ఇస్తాము వడ్డీ లేని రుణం అని చెప్పేసి వీళ్ళు చెప్పడం ద్వారా కొంతమంది అందరూ వచ్చి కట్టారు ఇక్కడ। తర్వాత ఇప్పుడు కొంతమందికి లోన్లు ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు। ఎందుకు ఇవ్వలేదు? మాకు 45 రోజులప్పుడు మీ లోన్ ఇచ్చేస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పటికీ ఇవ్వలేదు। ఎందుకు ఇవ్వడం లేదంటే ఏదేదో మాట్లాడుతున్నారు। వీళ్ళు అడిగిన కారణాలన్నీ విన్నాము, వాళ్ళు కూడా మేము టైం ఇచ్చినాము, మాకు లోన్ వద్దు ఏమొద్దు, మా డబ్బులు మాకు ఎనికి అని చెప్పేసి మేము అడుగుతున్నా కూడా వీళ్ళు అడిగినంత టైం ఇచ్చినా కూడా
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని బీరంగూడగుట్ట శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. భక్తులు భారీగా తరలిరానుండటంతో అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేశారు ఆలయ నిర్వాహకులు. తెలంగాణతో పాటు సమీప రాష్ట్రాలకు చెందిన ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయం తర్వాత అంతటి ప్రశస్తి కలిగిన ఆలయం బీరంగూడగుట్ట శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం. ఇక్కడ కొలువైన మల్లికార్జునుడు సాక్షాత్తు శ్రీశైలం మల్లికార్జునితో సమానమని చెబుతారు. శ్రీశైలం వెళ్లలేని భక్తులు ఇక్కడ దర్శించుకుంటారు. శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయం 6వ శతాబ్దానికి చెందినదిగా చరిత్ర చెబుతోంది. బాదామి చాళుక్య, రాష్ట్ర కూటములు, కళ్యాణి చాళుక్యులు, కాకతీయుల రాజుల కాలంలో ఈ ఆలయం గొప్ప పుణ్యక్షేత్రంగా విరాజిల్లింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో ప్రముఖ పుణ్యక్షేత్రం నవనాథ సిద్ధేశ్వర ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. శివరాత్రి రోజు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని, ఆటోలను సిద్ధులగుట్టపైకి అనుమతించడం లేదని ఆలయ కమిటీ తెలిపింది. భక్తుల సౌకర్యార్థం ఉచిత బస్సులను ఏర్పాటు చేశారు. సుమారు 50,000 మంది భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధి చెందిన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోట్లపల్లిలోని శ్రీ స్వయంభూ రాజేశ్వర స్వామి దేవాలయం శివరాత్రి పర్వదినానికి ముస్తాబైంది. ప్రతి ఏటా శివరాత్రి పర్వదినం రోజున స్వామివారిని దర్శించుకోవడానికి వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈసారి భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు, మంచునీటి సౌకర్యం, క్యూ లైన్లు, వైద్య రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. హుస్నాబాద్ నుండి పోట్లపల్లికి చేరుకోవడానికి ప్రత్యేక ఆర్టీసీ బస్ సర్వీసులను నడుపుతున్నారు. మహాశివరాత్రి సందర్భంగా గుండు సూదిపై నందీశ్వరుని తయారు చేశారు జగిత్యాలకు చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్. గుండు పిన్నుపై నందీశ్వరుని ఎంతో ఆకర్షణీయంగా తయారు చేసి ఔరా అనిపించాడు. అతి సూక్ష్మ సైజులో తయారు చేసిన శివయ్య, నంది విగ్రహాల కోసం గుండు పిన్ను, నైలాన్, పెన్సిల్ కలర్స్ ను వాడినట్లు దయాకర్ చెప్పాడు. దీన్ని తయారు చేసేందుకు 12 గంటల సమయం పట్టిందన్నాడు. గుర్రం దయాకర్ సూక్ష్మ కళాఖండాలను రూపొందించడంలో నిపుణుడు. ఇది గుండు పిన్నుపై శివుడు అలాగే నందీశ్వరుడు కలిపి ఉన్న విగ్రహం. ఇది ప్రపంచంలో అతి చిన్న విగ్రహం. ఇదివరకు ఎవరు తయారు చేయలే. అయితే దీన్ని నన్ను తయారు చేయడానికి నాకు దాదాపు 12 గంటల సమయం పట్టింది. మరి దీని ప్రత్యేకతలు ఏమనగా, ఈ శివరాత్రికి అలాగే కుంభమేళ ఇవి 2 కలిసి రావడం వల్ల అలాంటి సందర్భంలో ఇలాంటి విగ్రహం ఇదివరకు ఎవరు చేయని. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంత నిలయంలో విశ్వశాంతి కోసం చేపట్టిన అతిరుద్ర మహాయజ్ఞం ముగిసింది. సాయి కుల్వంత్ సభామందిరంలో 11 రోజులుగా వైభవంగా జరిగిన యజ్ఞం పూర్ణాహుతితో ముగిసింది. సాయి కుల్వంత్ సభామందిరంలో 11 రోజులుగా వైభవంగా యజ్ఞం జరిగింది. భక్తజనం భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. ముగింపు రోజున మహాశివలింగానికి వేద పండితులు పంచామృత అభిషేకం, పుష్పాభిషేకం, డ్రై ఫ్రూట్ అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 11 హోమగుండాలలో వేద మంత్రాల నడుమ పూర్ణాహుతితో యజ్ఞాన్ని ముగించారు.